ముకుంద్ ఎంత వచ్చిందిరా? నాకా 85% రా. మా డాడీ మస్తు తిట్టుంటారా. నీకెంత? మ్యాథ్స్తో పన్ని పాస్ అయిపోయినా. ఓ సారీ రా. సారీ దేనికి రా? అంటే ఒక సబ్జెక్ట్ పోయింది కదా, బాధలో ఉంటాయేమో అని సారీ చెప్పిన. దాందే ఉంది. సప్లీ ఉంటుంది ఎట్లా ఫిట్టిల్ పెడితే సెట్. మీ ఇంట్లో ఏమన్నారా? అసలు ఏ సబ్జెక్ట్ పాస్ అయ్యాను అనుకోరు ఇంట్లో. మ్యాథ్స్తో పన్ని పాస్ అయిపోయేసరికి ఇప్పుడే మా డాడీ దోస్తులకు దావతీనికి పార్టీయా? అరే ఊరి నుంచి మా పిన్ని బాబాయ్ వచ్చినట్టు నా కోసం పూలదండలు స్వీట్లు తెచ్చినట్టు. మళ్ళీ కాల్ చేస్తాను. ఫెయిల్ అయ్యేడికేమో పూలు స్వీట్లు, 85 వచ్చిన నాకేమో తిట్లు. సెలెక్ట్ చేసేది ఏముందిరా, 10th అయిపోయినాక ఎలాగో ఎంపీసీయే కదా. ఎంపీసీ ఎంటర్ ఎర్రిపోవా? నువ్వు మ్యాథ్స్లో ఫెయిల్ అయినావు. ఇంటర్లో సప్లీస్ ఉండవారా? రాజమౌళి కూడా డైరెక్షన్లో నీ అంత కాన్ఫిడెన్స్ ఉండదురా. అడిగిన దాంట్లో తప్పేముందిరా? రే ముకుంద్, నువ్వు ముందు ఫోన్ పెట్టరా. ఎందుకు పెట్టరా చేతేదవా? ఎందుకంటావేంటి? ఈడే ఫోన్ చేసి ఈడే కట్ చేస్తాడు. షుగర్ అనుకుంటా కొడుక్కి. ఏ కృష్ణ లేరా? పందిలే మధ్యాహ్నం వస్తుందిలే. నేను పాస్ అయిపోయాను రా. అన్ని పాస్ అయిపోయా. కూడా జరిగిందా? సర్లే బాగుపడు. ఎంత బెస్ట్ కూడా అలవాటేగా. అవును, ఎంతకు నాకు ఎంత వచ్చింది? అవసరం నేను చెక్ చేశా. 899. నాకు 690. నేను 675 వచ్చి కూడా 7 వచ్చింది. మా బాబు ఇప్పుడు 899 వచ్చింది. 999 రాలేదు. నన్ను మింగుతాడు. అవును కాదు, సీట్ రావడం మ్యాటర్. నాకు ఆ టెన్షన్ లేదురా. దేనికి రా? నేను మైనారిటీ కదా. రాకుండా ముట్టినట్టున్నా. హలో కృష్ణ చెప్పు. ఏంటంటే కాల్ సెంటర్ ఎంగేజ్ వస్తుంది. ఇప్పటిదాకా మా క్రితం ఫోన్లో ఏంటమ్మా లింక్ నెంబర్ ఇస్తారా? నీకు ఇయ్యరా? అంటే మన నిత్యాన్ని ఇన్స్టా ఐడి అడిగాను కదా, వాళ్ళని అడిగిస్తాను నేను. అవునా? అయితే సంకన నేను పెట్టేసాడు వీడు. అసైన్మెంట్ రాసిన బుద్ధున్నాడు ఎవడైనా అసైన్మెంట్ రాసేవారా? సీనియర్స్ ఉంది కదా, పేరు మార్చి ఇచ్చేద్దాం. అంటే అట్లా వేయచ్చుంటావా? అంతే. సినిమాకి వెళ్దాం, వస్తావా? ఇప్పుడా? ఓవర్ యాక్షన్ చేయదు. మన క్లాస్లో అమ్మాయిలు కూడా వస్తున్నాయి. ఓ, నువ్వు సినిమా టికెట్ గురించి నేను జీపే చేస్తాను. ఇంటర్వ్యూ అన్నావు కదరా, జాబ్ ఏమైంది? జాబ్ వచ్చింది కానీ శాలరీ తక్కువ. లైట్ తీసుకున్నా. ఏదో మాస్టర్స్ చేయడానికి బయటకు వెళ్తే బెటర్ అనుకుంటున్నా. నీదేమైంది? నాకు జాబ్ వచ్చింది కానీ 2 years బాండ్ డ్రైవ్ అన్నాడు. వర్కౌట్ కాదని చెప్పి లైట్ తీసుకున్నా. ఓ, ఎలాగో నువ్వు వెళ్తున్నావు కదా, నేను కూడా నీతో పాటు వచ్చేస్తా. ఏ ఒప్పుకుంటాడా? నువ్వు నాతో వస్తున్నావు తెలిస్తే మా అయ్యనే పంపిస్తాను. సరే, ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? చూద్దాం. అరేమని చెప్పడం మర్చిపోయినా, ఎల్లుండి ఉదవాళ్ళ అక్క పెళ్ళి కేరళలో అంట. వెళ్దామా? చూద్దాం. అరే అవును, ఇందాక నిఖిల్ ఇక్కడ చెప్పాడు వాడికి మంచి మంచి జాబ్ వచ్చిందంట. నైట్ పార్టీస్ అన్నాడు. పోదామా? చూద్దాం. ఎవర్రా? ప్రియా. దానికి కూడా అదే మంచిలో జాబ్ వచ్చింది. నైట్ అది కూడా పార్టీ ఇస్తుంది. అయితే వెళ్దాం పదా. పదా? అరే ఒక నిమిషం, అటు అందరూ అమ్మాయిలు ఉంటారు కదరా, మనం వెళ్ళి ఏం చేస్తాం? మనకు కూడా కావాల్సింది అదే.